అంటే హౌస్‌లో ఎన్ని గొడవలు పడినా కూడా బయటకొచ్చాక మీ అందరూ కలిసిపోతారు. లేదు. కొంతమందికి హ్మ్. కొంతమంది తీసుకెళ్తారు. నాకు గొడవ పెట్టి దాన్ని డ్రాగ్ చేసే క్యారెక్టర్ కాదు. ఐ విల్ టేక్ మై ఫస్ట్ స్టెప్. అది ఫ్రెండ్‌షిప్ చేయడంలో అయినా, లేదా ఏదైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేయడానికైనా నేను ఒక స్టెప్ తీసుకుంటా. అవతల వాళ్ళ నుంచి ఏం స్టెప్ వస్తదో దాని మీద నాది రెండో స్టెప్ ఉంటది. హ్మ్. సో, ఇప్పుడు నేను సర్లే ధను అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఓకేనా? అని అడుగుతా అనుకో. ఏహ్! అంటే సర్లే పోరా అంటా నేను అంతే. 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 ఫస్ట్ స్టెప్ నేను తీసుకున్నా. సెకండ్ స్టెప్ నువ్వు దానికి రెస్పెక్ట్ ఇచ్చి కూర్చొని మాట్లాడదాం అంటే ఓకే. హ్మ్. బల్పు అనుకుంటే నేను ట్యూబ్ లైట్ చూపిత్తా. ఇంకేం చేయలేం మనం. హ్మ్. అలా హ్మ్. ఎవరితో లేని గొడవలు? చాలా అది 'బిగ్ బాస్' హౌస్‌లో ఆ ప్లేసే టు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో, హ్మ్. నేనుండాలంటే ఆబ్వియస్‌లీ నేను గొడవ పడి ఐ హావ్ టు బి స్ట్రాంగ్ ఎనఫ్ టు స్టే అనే ఉంటారు. హ్మ్. గొడవలు చాలా మందితో అయింది గానీ, కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు. నేను పట్టించుకోవట్లేదు. హ్మ్. కానీ హౌస్‌లో నెగటివిటీ సరే మీరు తీసుకున్నారంటే ఓకే. సమ్‌వేర్ ఆడియన్స్ అందరూ ఎలా అయిపోయారంటే ఈవెన్ మీ మదర్ వచ్చినప్పుడు కూడా ఆ వీక్‌లో కొంత నెగటివిటీ బయట స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో, తను ఎట్లా హ్యాండిల్ చేసారు ఆ సిట్యుయేషన్? బయటకొచ్చాక మీరు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ మా రియాక్షన్? అమ్మ కదా! నాకన్నా బానే హ్యాండిల్ చేసిందామె. హ్మ్. ఆమె పట్టించుకోదు. హ్మ్. బా హ్మ్. మా అమ్మ అలాంటి విషయాల్లో పట్టించుకోదు. హ్మ్. బికాజ్ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ వుమన్ అండ్ సీ మా అమ్మ వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళతో మాట్లాడకు, జాగ్రత్తగా ఉండు అని నేను చిన్నప్పటి నుంచి ఏ ఫ్యామిలీలో చెప్తారు. తల్లిలైనా "ఏయ్! అంత ఎక్కువ తిరగకురా, జాగ్రత్తరా" అంటారు కదా! దీంట్లోనే చెప్పింది. ద షో ఈస్ షో అలాంటిది చెప్పినప్పుడు అది రాంగ్ వేగా పోర్ట్రే అయింది తప్ప, హ్మ్. అమ్మకి, కొడుకుకి ఉన్న మధ్య కనెక్షన్‌కి "ఈళ్ళతో గొడవ పడకు, ఎక్కువ మాట్లాడకు, ఎందుకంత అరుస్తున్నావు?